ఏపీపీఎస్సీ నిర్వహించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఎఫ్బిఓ దీనికి సంబంధించిన జనరల్ ఎస్ఐ ఫిబ్రవరి 9వ తారీఖు 2026న నిర్వహించడం జరిగింది. అయితే ఈ ప్రశ్న పత్రం మనం ఇప్పుడు చూడబోతున్నాం. దీనికి సంబంధించి అయితే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలామంది చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇచ్చారు. ఒకసారి చూద్దాం. అవి ఈ ప్రశ్న పత్రంలో ఒకే ఒక ప్రశ్న మాత్రమే. ప్రశ్న ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ 3 భాషల్లో ముద్రించబడింది. ఈ ప్రశ్న 50 మార్కులు కేటాయించబడ్డాయి. అభ్యర్థి అతను ఆమె సమాధానాన్ని ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలలో ఏదో ఒక భాషలో మాత్రమే వ్రాయాలి. ఒకే సమాధాన పత్రంలో ఒకటి కంటే ఎక్కువ భాషల్లో సమాధానం రాస్తే ఆ సమాధాన పత్రము మదింప చేయబడదు. సమాధానం రాయడానికి సమాధాన పత్రంలో తగిన స్థలం ఇవ్వబడింది. అదనపు సమాధాన పత్రం ఇవ్వబడదు. సమాధానాలు అండర్లైన్ చేయడము, హైలైట్ చేయడము లేదా ప్రత్యేక గుర్తులు పెట్టిన సమాధాన పత్రం మదింప చేయబడదు. అలాగే విభిన్న రంగుల పెన్నులు ఉపయోగించరాదు. అభ్యర్థులు తప్పనిసరిగా నీలము లేదా నీలం అంటే బ్లూ లేదా బ్లాక్ రంగు పెన్ను మాత్రం ఉపయోగించవలను. ఈ సూచనలు పాటించని పక్షంలో సమాధాన పత్రము మదింపబడదు. అయితే మీరందరూ అనుకోవచ్చు, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఇది చూపించడానికి కారణం ఏంటంటే 2026 ఫిబ్రవరి 10వ తారీఖున ఈ ఎగ్జామ్ రాసిన ప్రతి విద్యార్థి, అందులో నేను ఒకరిని, నాతో పాటు అందరూ చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్షుణ్ణంగా చదవకుండా ఎగ్జామ్ని మొదలుపెట్టడం. కాబట్టి మాలా ఎవరు ఇలా జరగకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అనేది ముందు జరగబోయే అంటే భవిష్యత్ కాలంలో జరిగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించిన జనరల్ ఎస్ఐలో ఇలాంటి తప్పులు చేయకూడదు అని, అందరికీ ముందుగా అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ను సంపాదించడంలో కీలకమైన నిర్ణయం, కీలకమైన రోల్, కీలకమైన పాత్ర ఈ జనరల్ ఎస్ఐ అనే ఎగ్జామ్ అనేది వహిస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి ఆస్పిరెంటు దీన్ని తెలుసుకొని ముందుగా మనం ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయడానికి ముందుగా సంబంధించిన ఈ 2026 క్వాలిఫైయింగ్ టెస్ట్ ఎస్ఐ పేపర్ తీసుకున్న వెంటనే నేను కూడా ఇన్స్ట్రక్షన్ చదవకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాయటం జరిగింది. కావున మీరెవరూ కూడా అలా చేయకూడదని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ముందుగా పేపర్ తీసుకున్న వెంటనే ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదవండి. చదివిన తర్వాత క్వశ్చన్ తీసుకోండి. క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రపంచంలో భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన అడవుల పేర్లను రాసి వాటి ప్రత్యేక లక్షణాలను వివరించండి కదా. అయితే ఈ క్వశ్చన్ను మనం ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రపంచంలో భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అడవుల పేర్లు అని అడిగాడు. అదే అక్కడ ట్విస్ట్. అడవుల పేర్లు అంటే అడవులు రకాలు అని అడగలేదు, అడవులకు సంబంధించిన రకాల గురించి అడగలేదు, పేర్లను, ముఖ్యమైన పేర్లను వ్రాసి వాటి యొక్క ప్రత్యేక లక్షణాలు వివరించమన్నాడు. ఇక్కడ మనకి ప్రపంచంలో, భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన అడవుల పేర్లను రాసి వాటి యొక్క ప్రత్యేక లక్షణాలు వివరిస్తే సరిపోతుంది. చాలామంది ఏం చేశారంటే అడవుల రకాలు రాశారు.
అడవుల రకాలంటే సతతహారత అరణ్యాలు, ఆకురాల్చ అరణ్యాలు, మడ అడవులు. చాలామంది ఇవి రాశారు: ఉష్ణమండల సతతారణ్యాలు, ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, పర్వత ప్రాంత అడవులు, తీర ప్రాంత అడవులు. అయితే ఇవి అడవుల్లో రకాలు. వీటిలో ఉండే అడవుల పేర్లను గురించి మనల్ని క్వశ్చన్లు అడిగారు. ఇందాక మనం చూసింది భారతదేశంలో అడవుల రకాలు. ఇక్కడ వచ్చేసి శీతోష్ణ స్థితి, నేల స్వభావం, ఉపరితల ఎత్తు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో అడవులు 4 రకాలు. అంటే అవి ఏంటంటే ఆర్ధాకురాల్చు అడవులు, అనార్ధాకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు. ఈ 4 రకాల అడవుల్లో ముఖ్యమైన అడవుల పేర్లను గురించి రాసి వాటి యొక్క ప్రత్యేక లక్షణాలను మనం వివరించాలి. ఇలా మన ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటి యొక్క నేల స్వభావం, అక్కడ ఉండే వాతావరణ పరిస్థితిని బట్టి వివిధ రకాల అడవుల రకాలు విస్తరించి ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైన అడవుల పేర్లను రాసి వాటి యొక్క ప్రత్యేక లక్షణాలను వివరిస్తే ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. అంటే ఇంతలా కూలంకుషంగా ఆలోచించి రాసినప్పుడే మనం ఈ జనరలైజ్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది.